హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్లో మరొక ఇంట్రెస్టింగ్ ఫైట్, కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. సో ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగబోతుంది. మరి రెండు టీంలు కూడా స్ట్రగుల్ అవుతూ మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తూ అంటే ఒక విధంగా ప్లే ఆఫ్ రేస్లో ముందు అడుగు వేస్తూ ఉన్నాయి. మరి ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది? సో సుధీర్ మహావాది, సీనియర్ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ క్రికెట్ అనలిస్ట్ ఉన్నారు మనతో పాటు. సుధీర్, సో డిఫెండింగ్ ఛాంపియన్ వర్సెస్ లక్నో, ఒక్కసారి కూడా టైటిల్ గెలవని లక్నో సూపర్ జైంట్స్, అంటే లాస్ట్ టైంతో పోలిస్తే కంప్లీట్గా టీమ్ కాంబినేషన్, కెప్టెన్ కూడా మారారు. సో ఎట్లా ఉండబోతుంది? లక్నో హెస్ బీన్ ఎ న్యూ టీమ్ ఆఫ్ కోర్స్, రీసెంట్గా నేను చూస్తున్నటువంటి టీం. బట్ మీరు అన్నట్టుగా కోల్కతా ఆల్రెడీ 3 times, ఇప్పుడు ముంబై తర్వాత చెన్నై తర్వాత 3 times గెలిచింది. అండ్ దే ఆర్ లుకింగ్ గుడ్ యాక్చువల్లీ. ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు, మళ్ళీ ఒక మ్యాచ్లో డిఫీట్ అయినారు. బట్ ఎప్పుడైతే సన్ రైజర్స్ని వాళ్ళు ఓడించారో, దట్ టు 80 runs విక్టరీ, దట్ వాజ్ బిగ్ విక్టరీ ఫర్ దెమ్. అండ్ ఎవ్రీథింగ్ వర్క్అవుట్ అవుతుంది. ముఖ్యంగా అంతకంటే ముందు మ్యాచ్లో మీరు చూడండి, రింకు సింగ్ కూడా సరిగ్గా ఆడలేదు, వెంకటేష్ అయ్యర్ సరిగ్గా ఆడలేదు. బట్ వెంకటేష్ అయ్యర్ వాజ్ బ్రిలియంట్ ఇన్ దట్ మ్యాచ్. చాలా అద్భుతంగా ఎఫర్ట్లెస్గా స్ట్రోక్స్ ఆడాడు. అండ్ అతన్ని అంత డబ్బు పెట్టి ఎందుకు కొనుక్కున్నారనే దానికి ఒక జవాబు అయితే ఇచ్చాడు దాంతో. అండ్ ఐ కెన్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఫ్యూచర్ మ్యాచెస్ అని చెప్పి, దట్స్ గుడ్ సైన్ ఫర్ దెమ్. అండ్ టాప్ ఆర్డర్లో ఆఫ్కోర్స్ వాళ్ళకు డికాక్ యొక్క కన్సిస్టెన్సీ, ఇంకా మనం ప్రతిసారి అదే మాట్లాడుకుంటున్నాం. క్వింటన్ డికాక్ కానీ, సంజు శాంసన్ కానీ ఆడినప్పుడు బ్రహ్మాండంగా ఆడతారు, 70s, 80s, 7 centuries స్కోర్ చేస్తారు. బట్ ఆడినప్పుడు త్వరగా అవుట్ కావడం చూస్తుంటారు. డికాక్ ఏంటంటే ఎప్పుడైతే పూర్తిగా ఫామ్ అతని వైపు లేదు, ఓన్లీ 97 ఈ స్కోర్. ఆ తర్వాత చాలా స్ట్రగుల్ అయినాడు. దట్ వాజ్ అగైన్స్ రాజస్థాన్ రాయల్స్. వెయిట్ డిడ్ ద మ్యాచ్ హ్యాపెన్, ఐ థింక్ గువాహతిలో అయింది. ఆ తర్వాత అంత పెద్ద పర్ఫార్మెన్స్ కనబడలేదు. సో క్వింటన్ డికాక్ నేను ఏమనుకుంటానంటే, కొంచెం 6 overs వరకు కొంచెం ఫస్ట్ సెటిల్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఓపెనర్స్ 10-15 overs ఉండకున్నట్లయితే మీకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. వై ముంబై ఆర్ లూజింగ్, వై చెన్నై ఆర్ లూజింగ్ యాక్చువల్లీ. చెన్నై గెలిచినప్పుడు మీకు రచిన్ రవీంద్ర లాస్ట్ వరకు ఆడాడు. సో కనీసం ఓపెనర్స్లో ఎవరైనా కానీ ఒక 15-20 overs ఆడినట్టయితే మీరు ఒక డిఫరెంట్ కోల్కతా ఖచ్చితంగా ఒక మంచి స్కోర్, మంచి టార్గెట్ ఇవ్వాలంటే ఓపెనర్స్ ఇచ్చే స్టార్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అబ్సల్యూట్లీ. మొన్న హైదరాబాద్తో జరిగినటువంటి మ్యాచ్లో వాళ్ళకు లోవర్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ చాలా చక్కగా ఆడారు. ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ అండ్ తర్వాత రింకు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి స్ట్రోక్స్. దే హ్యావ్ గట్ ఫెంటాస్టిక్ టీమ్. రియల్గా చెప్పాలంటే ఆన్ పేపర్ మీకు మంచి టీం ఉందండి వాళ్ళకు. స్పిన్నర్స్ అయితే జెన్యూన్ స్పిన్నర్స్ ఉన్నారు, ఇద్దరు, నారాయణ్ కానివ్వండి, వరుణ్ చక్రవర్తి. బట్ వాళ్ళకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు కన్సిస్టెన్సీ లేకపోవడమే ప్రాబ్లం అవుతుంది. సో అక్కడ కొంచెం వాళ్ళు వర్కౌట్. వాట్ అబౌట్ రహానే క్యాప్టెన్సీ? ఇట్స్ బిన్ గుడ్ బికాస్ అంత ఆల్రెడీ ముంబై రంజీ టీం కూడా అతను లీడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అది కాక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించాడు. సో ఈజ్ బిన్ ఎ గుడ్ క్యాప్టెన్ సో ఫార్. బట్ ఇంకా అతనిలో కూడా కన్సిస్టెన్సీ లేదు. ఎలానైతే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీలో పర్ఫార్మెన్స్ కనబరిచాడు, రంజీ ట్రాఫీలో పర్ఫార్మెన్స్ కనబరిచాడు, ఈవెన్ సెమీఫైనల్లో విదర్భతో ఓడిపోక ముందు కూడా ఐ థింక్ ఈ స్కోర్ రన్స్ అండి, సెంచరీ స్కోర్ చేశాడు, చాలా రన్స్ స్కోర్ చేశాడు. ఈ లెడ్ వెల్ యాక్చువల్లీ. బట్ పర్సనల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఏ క్యాప్టెన్ హ్యాస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, క్యాప్టెన్స్ అద్భుతంగా ఆడుతున్నప్పుడే మీకు కొంచెం టీంలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు మన పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఆడినప్పుడల్లా వాళ్ళు మ్యాచెస్ గెలిచి శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ చాలా ప్రెషర్ చూసారు. సో ఐ థింక్ క్యాప్టెన్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. అండ్ సేమ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ రిషబ్ పంత్ ఆల్సో. రిషబ్ పంత్ కూడా అంత ఎఫెక్టివ్గా ఇప్పటివరకు బ్యాటింగ్ 4 matchesలో నేను అనుకుంటాను ఒక బిగ్ స్కోర్ అతని నుంచి చూడలేదు. ఇంకా డ్యూ ఉంది అతని నుంచి. ఆల్రెడీ అంటే చాలా మంది మీమ్స్ చేస్తున్నారు, 27 crores పెట్టిన 20 runs కూడా చేయలేదు. ఆల్రెడీ 4 matches డన్ అనుకుంటా. బట్ నేనేమనుకుంటానంటే, అంటే కెప్టెన్సీ ప్రెషర్ ఏమైనా ఉందంటారా? ఇండివిజువల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ప్రెషర్ కంటే కూడా ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది కొంచెం. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ తర్వాత ద సెకండ్ హైయెస్ట్ పేడ్ ప్లేయర్. అండ్ అలా కాకుండా ఇంకా చాలా రోజుల తర్వాత T20 ఆడాడు అతను. ఈ మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్నాడు కానీ పాపం మీకు పిచ్ పైన ప్రాక్టీస్ లేదు. ఈజ్ ఓన్లీ జస్ట్ లిమిటెడ్ పాపం పవిలియన్కే పరిమితం అయిపోతున్నాడు కానీ. సో వన్ డే మ్యాచెస్లో కూడా అట్లాగే చేసాం అగ్నేస్. సో ఐ థింక్ ఈ నీడ్స్ సమ్ ప్రాక్టీస్ ఇన్ ద మిడిల్. సో నేనేమనుకుంటానంటే కోల్కతా ఇస్ ద రైట్ ప్లేస్ ఫర్ హిమ్ బికాస్ బాల్ చక్కగా ఉంటుంది అక్కడ, అవుట్ఫీల్డ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మైట్ లవ్ కండిషన్స్ దేర్. సో లక్నో సూపర్ జైంట్స్లో బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? బౌలింగ్లో ద గుడ్ థింగ్ ఏంటంటే ది సడన్ ఇంక్లూజన్ ఆఫ్ శార్దుల్ ఠాకూర్ హెస్ బిన్ వెరీ గుడ్ ఫర్ దెమ్. అండ్ ఆకాష్ వచ్చిన తర్వాత లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి వికెట్ తీశాడు, రన్స్ ఇచ్చాడు కానీ మంచి వికెట్ అయితే స్టార్ట్ అయితే ఇచ్చాడు. సో దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అండ్ హోమ్ క్రౌడ్ ముందు ఒక మ్యాచ్ ఓడిపోయినారు, ఒకటి గెలిచారు వాళ్ళు. ఐ థింక్ దే ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ బౌలింగ్ సైడ్. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు రతి అనే ఒక బౌలర్ మనం ఒక ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. వన్ ఆఫ్ ది ఫైండ్స్ కూడా కావచ్చు ఈ పర్టికులర్ టోర్నమెంట్. ఈస్ బిన్ బ్రిలియంట్ అండి, చాలా చక్కటి బౌలింగ్ అనుభవిస్తున్నారు. అండ్ వాళ్ళకు కూడా ఒక రియల్గా చెప్పాలంటే ఒక ఐకానిక్ స్పిన్ ఏది లేదు. దిగ్వేష్ అంటే ఆ నోట్బుక్ సెలబ్రేషన్స్తో అతను బాగా అవుతున్నాడు. అండ్ ఒక మయాంక్ యాదవ్ వచ్చిన తర్వాత నేను అనుకుంటాను బౌలింగ్లో మరింత స్ట్రెంత్. అంటే మేబీ అతను నెక్స్ట్ సెకండ్ హాఫ్లో రావచ్చు
అంటే టీంలోకి పర్టికులర్గా ఇంకా ఎన్సీఏ క్లియరెన్స్ ఇవ్వలేదు అబ్సల్యూట్లీ. ఫిట్నెస్ వల్ల. బిష్నోయ్ హ్యాస్ టు బి Hmm. కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే బిష్నాయ్ ఇంతవరకు కూడా తన రోల్ కనబడలేదు. బిష్నాయ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. లాస్ట్ సీజన్స్ తో కంపేర్ చేస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంకా రాలేదు అనుకుంటా. అండ్ మనం ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నాం కదా, వాళ్ళకు అన్ఫార్చునేట్లీ ఈ పర్టికులర్ సీజన్లో ఒకే ఒక ఫారిన్ బౌలర్ ఉన్నాడు, షమార్ జోసెఫ్, అండ్ ఇప్పటివరకు అతన్ని ఉపయోగించలేదు. మేబీ ఏదైనా అతన్ని ఉపయోగించాలి అంటే మీరు మాత్రం ఒక్కడే మీకు బ్యాటింగ్లో డ్రాప్ చేసేందుకు కనబడుతున్నాడు. బికాస్ యూ కెనాట్ డ్రాప్ మిచెల్ మాస్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. తర్వాత పూరన్ ఉంచాల్సిందే, తర్వాత మీకు మిల్లర్ ఉంటాడు ఫినిషర్గా. సో మీకు ఏదైనా ఒక ఆప్షన్ ఉంది, షమార్ జోసెఫ్ తీసుకురావాలి అంటే ఫారిన్ బౌలర్ను, శార్దుల్ ఠాకూర్ కొంచెం సపోర్టివ్ కొరకు ఐ థింక్ ఓన్లీ మార్క్రమ్ డ్రాప్ చేయడమే ఒక ఆప్షన్. కానీ మార్క్రమ్ లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టాడు, వన్ ఆఫ్ ది కీ ప్లేయర్. నేనేమనుకుంటానంటే ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏమైనా బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే జోసెఫ్ నాడించి ముగ్గురు ఫారినర్స్ నుంచి ఒక ఇండియన్ బ్యాటర్స్ని ఎక్కువగా తీసుకుంటారా, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ వాళ్ళకి ఫారిన్ బౌలర్స్ ఎవరు లేరు. కమింగ్ టు ది ఈడెన్ గార్డెన్స్ పిచ్, మీరు కూడా మీ కెరీర్లో చాలా సార్లు విజిట్ చేశారు. అంటే ఈడెన్ గార్డెన్స్ ఒక ఐకానిక్, సో ఎట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హై స్కోరింగ్ ఎన్కౌంటరా లేకపోతే ఒక స్పోర్టింగ్ వికెట్? 260 లాంటి స్కోర్స్ కూడా చేంజ్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ 2022 నుండి ఐ థింక్ మోర్ దాన్ 12 టైమ్స్ ఇక్కడ 200 స్కోర్స్ చూసాం. 2022 వరకు ఓన్లీ 10 ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఈడెన్ గార్డెన్స్. ఈడెన్ గార్డెన్స్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, బాల్ క్విక్గా వెళ్తుంది అవుట్ఫీల్డ్ కూడా. అవుట్ఫీల్డ్ ద లైటనింగ్ ఆఫ్ అవుట్ఫీల్డ్ అంటాం కదా, బాల్ మీరు జస్ట్ 30 యార్డ్ సర్కిల్ దాటిస్తే చాలు, బౌండరీకి ఫాస్ట్గా ఉంటుంది, వండర్ఫుల్ కండిషన్స్. అండ్ ఎప్పుడు కూడా ఈడెన్ గార్డెన్లో ఒక సైడ్ మీకు తక్కువ ఉంటుంది, ఒక సైడ్ లాంగ్గా ఉంటుంది, బ్యాటర్స్ కూడా అనుకూలంగా ఉంటాయి. ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ 200 ప్లస్, 200 అరౌండ్, 200 ప్లస్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయండి. బికాజ్ డిఫెండ్ చేసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఫస్ట్ 2 కంప్లీట్ బ్యాటింగ్ కండిషన్స్ అయితే సెకండ్ టీమ్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది అంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా మీరు చూడండి 170 వాజ్ నాట్ ఎ బ్యాడ్ స్కోర్ అగైన్స్ రాయల్ ఛాలెంజర్. ఇనాగురల్ మ్యాచ్లో కూడా 170 స్కోర్ చేశారు. ఆ మ్యాచ్లో కూడా నరేష్ రహానే అండ్ నారాయణ్ త్వరగా అవుట్ అయిన తర్వాత కృణాల్ పాండ్యా వాళ్ళని అవుట్ చేయడంతో కొంచెం బ్రేక్స్ పడ్డాయి. కానీ ఆ పర్టికులర్ మ్యాచ్లో కూడా అసలు 215, 220 కొడతారు అన్నటువంటి ఒక స్టార్ట్ లభించింది వాళ్ళకు. అండ్ ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ అగైన్స్ 200 ప్లస్ స్కోర్ చేశారు వాళ్ళు, ఎఫర్ట్లో 200 చేశారు. అండ్ సన్ రైజర్స్ స్ట్రగుల్ అయ్యి వాళ్ళు అవుట్ అయిపోయినారు, కానీ అదర్వైజ్ చేజింగ్ కూడా అంత ఓకే. ఫైనల్గా మీ ప్రెడిక్షన్ ఏంటి ఈ మ్యాచ్ మీద? మై ప్రెడిక్షన్ ఐ థింక్ లక్నో మైట్ సర్ప్రైజ్ కోల్కతా అని అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ జీ. సో లక్నో వర్సెస్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ ఒక ఐకానిక్ స్టేడియం వేదికగా జరగబోయే ఈ మ్యాచ్లో ఒక విధంగా హోమ్ టీం కంటే కూడా లక్నో టీంకి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి సుధీర్ మహావతి చెప్తున్నారు. కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.